అచలి విద్యుత్ నగర్ సర్కిల్లో అచలి హాస్పిటల్ ఈరోజు ప్రారంభోత్సవం చేశారు. మనతో డాక్టర్ బ్రహ్మరా గారు ఉన్నారు. ఆమెను అడిగి అసలు డాక్టర్స్ అంటే కూడా చాలామందికి సమాజంలో గౌరవం ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న మచ్చ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బ్రహ్మరా గారు ఏ కోవకు చెందినవారు, అసలు ప్రజలకు ఏ విధంగా ట్రీట్ చేస్తారు, ప్రజలకు ఏ విధంగా సహాయపడతారు, లేకపోతే ఎవరన్నా పళ్ళ సమస్యలతో వచ్చిన వాళ్ళకి మేడం చెప్పండి. నేను కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్లో బీడిఎస్ చేశానండి. 2013 బ్యాచ్ నాది. సో 18లో అయిపోయింది బీడిఎస్. యాక్చువల్లీ ఎండిఎస్ చేయాల్సింది, సో కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల చేయలేకపోయాను అనమాట. ఇక్కడ అయితే విద్యుత్ నగర్లో ఇప్పుడు డెంటల్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశాను. మెయిన్ అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తెప్పించాను అనమాట. అంత లేటెస్ట్ డెంటల్ చైర్, పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇంపోర్టెడ్ లైట్స్ తెప్పించాను. సో ఐస్లో పడినా కూడా వాళ్ళకేమీ పెద్ద ఇబ్బంది లేకుండా, అండ్ ఎక్స్రే కూడా ఎక్స్రే స్టాండర్డ్స్ అన్నీ వాడి అంత లెడ్ థైరాయిడ్ కాలర్స్ అన్నీ తెప్పించాను. అండ్ స్టెరిలైజేషన్ కూడా అన్ని టాప్ మోస్ట్ ఎక్విప్మెంట్ తెప్పించాను. మనం వాడే డెంటల్ చైర్ కూడా లేటెస్ట్ డెంటల్ చైర్ అది. అందులో ఆటో ఫ్లషింగ్ ఆప్షన్ అని ఉంటుందన్నమాట. సో ఇన్ బిట్వీన్ పేషెంట్స్ మనం ఆటోమేటిక్గా ఒక బటన్ ప్రెస్ చేస్తే మొత్తం లైన్స్ అంతా డిస్ఇన్ఫెక్ట్ అయిపోతాయి. సో అలాంటి లేటెస్ట్వి తెప్పించారనమాట. మెయిన్ మోటో ఏంటంటే నా క్లినిక్ వచ్చిన పేషెంట్కి వాళ్ళ ప్రాబ్లం తగ్గాలి అండ్ కొత్త ప్రాబ్లమ్స్ రాకూడదు మన వల్ల. సో అందువల్ల స్టెరిలైజేషన్లో మాత్రం చాలా మంచి కేర్ తీసుకున్నాను. అండ్ మీరు అన్న విషయానికి వస్తే నా ఇదేంటంటే పేషెంట్ వాంటెడ్లో వచ్చి ఏమైనా ట్రీట్మెంట్ చేయమన్నా వాళ్ళకి అవసరం ఉంటేనే చేస్తాను, లేదంటే అసలు చెయ్యరనమాట. నా మోటో అదే, అవసరం ఉంటే ట్రీట్మెంట్ చేయాలి. ఒక 100-200 తక్కువ అయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు, బట్ పేషెంట్కి తగ్గిపోతే చాలు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. అలాగే మీ దగ్గర అంటే మీరు బీడిఎస్ కొన్ని ఎంబీడిఎస్ కావచ్చు, ఇంకా హయ్యర్ క్వాలిఫైడ్ ఉన్న డాక్టర్లను కావచ్చు, మీ దగ్గరికి పిలిపించి ట్రీట్మెంట్ చేయించే అవకాశం కూడా ఉందా మేడం మన దగ్గర? కన్సల్టెంట్స్ అయితే అన్ని డిపార్ట్మెంట్ కన్సల్టెంట్స్ ఉన్నారండి మనకు. సో ఏదైనా కొంచెం బిగ్గర్ ప్రాబ్లం అయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపే మనకు కన్సల్టెంట్స్ వస్తారు. వచ్చి ఆల్ టైప్స్ ఆఫ్ డెంటల్ ట్రీట్మెంట్స్ విల్ బి డన్ హియర్. మీకు ఎలాంటి పళ్ళ ప్రాబ్లం వచ్చినా, చిగుళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదా ఏమైనా యాక్సిడెంట్ అయ్యి దవడలు ఎముకలు అలా విరిగిపోయినా కూడా అన్నిటికీ ట్రీట్మెంట్స్ అయితే మన దగ్గర అవుతాయి. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి మనకు పన్ను ఊడిపోతుంది. సో స్పాట్లో పన్ను ఊడిపోయినప్పుడు మీరు ఒక 3 hours లోపు ఆ పన్ను తీసుకొచ్చారంటే అది ఆటోమేటిక్గా అదే ప్లేస్లోనే ఫిక్స్ చేసేయచ్చు. సో చూడండి, ఇది నాకు కూడా తెలియదు. చాలామంది యాక్సిడెంట్ అయ్యి వెంబడే పళ్ళు ఇరిగిపోతాయి, లేకపోతే పళ్ళు ఊడిపోయి పక్కన పడతాయి. అంటే 3 గంటల లోపు, ఎందుకంటే అనంతపురం ఏ మూల ఏ యాక్సిడెంట్ జరిగినా వితిన్ 2 hours చేర్చుకోవచ్చు. ఆ విధంగా ఆ పండు కనుక తీసుకొని వస్తే దాన్ని అదే ప్లేస్లో పెట్టి నీట్గా సెట్ చేయొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ పండు నిజంగా డైమండ్ లాంటిది. అది ఆర్టిఫిషియల్గా ఎంత పెట్టినా కూడా దానికి సాటి రాదు. అందుకని చాలామందికి పోతే పోయింది కదా ఒరిజినల్ పండు, ఇంకోటి ఆర్టిఫిషియల్గా కట్టించుకోవచ్చు కదా అనుకుంటున్నారు. నో, ఇది తప్పు. నాకు కూడా తెలియదు. ఈరోజు మేడం గారి ద్వారా మిల్క్లో పెట్టి తీసుకొని రావాలి ఆ టూత్ని. మిల్క్లో పెట్టి ఆ టూత్ తీసుకొని వస్తే మనం అదే రీఇంప్లాంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 1 hour లోపు అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 3 hours 6 hours లోపు కూడా చేయొచ్చు, బట్ 100% బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మన ఐస్ వద్దండి, మనకు నార్మల్గా మౌత్లోని pHకి దగ్గరగా ఉండాలన్నమాట. సో మిల్క్లో పెట్టి తీసుకొని వస్తే బెస్ట్. మనకు ఎక్కడైనా మిల్క్ దొరుకుతుంది కదా, సో పాలలో పెట్టి తీసుకొచ్చారంటే 1 hour లోపు అయితే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మనకు 3 hours లోపు కూడా తేవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, డాక్టర్ గారు అందరి మాదిరి కాదు. అవసరమైతే ట్రీట్ చేస్తాను, అనవసరంగా చేయను. ఇలాంటి డాక్టర్స్ ఎంతోమంది మన అనంతపురంలో వచ్చి ప్రజలకు నిజంగా దగ్గర అయ్యి ట్రీట్మెంట్ కూడా అధునాతనమైన టెక్నాలజీతో ఇప్పుడు మనం చూసాం. ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్ తీసుకొచ్చారు. అలాగే ఈ విద్యుత్ నగర్ సర్కిల్ కావచ్చు, ఇటున్న స్లమ్ ఏరియాలు కావచ్చు, ఏరియా అంతటికి కూడా ఇక్కడ ఇంత పెద్ద క్లినిక్ లేదు. అదే డెంటల్ క్లినిక్, హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ ఇది నిజంగా ఈ విద్యుత్ నగర్ సర్కిల్తో పాటు ఇక్కడ ఉన్న ఈ ఏరియాలందరూ కూడా ఒక వరం అనే చెప్పాలి.